హాయ్ అండి. జస్ట్ యాస్ థింగ్స్ ఆర్ గెట్టింగ్ హీటెడ్, రామ్ మందిర్ ట్రస్ట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఒకటి, ఇంకోటి ఏంది పాపం ఈ నీట్ వాళ్ళది ఇష్యూ ఒకటి, అండ్ ఇంకా చాలా ఇష్యూస్ మధ్యలో ర్యాండమ్గా ఇంకో తుక్క వేసేసారు అన్నట్టు. సో ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూ గాన్ త్రూ, బట్ ఏమది పాస్పోర్ట్ ఏదైతే ఉంటుందో, పాస్పోర్ట్ ఈజ్ నాట్ యునో వ్యాలిడ్ డాక్యుమెంటేషన్ ఫర్ యువర్ సిటిజన్షిప్ అంట. అంటే బేసికల్లీ మీరు ఏదైతే అక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ పోయి కూర్చున్నారో, ఎవరైతే లోకల్ పోలీస్ వచ్చేసి ఓకే ఈ మనిషి ఈ ఇంట్లోనే ఉన్నాడా లేదా అని చెక్ చేసిందో, ఆల్ ఆఫ్ దాట్ రిజల్ట్ టు నథింగ్ సేయింగ్ దట్ యు ఆర్ యాక్చువల్లీ అన్ ఇండియన్. సో నా దగ్గర పాస్పోర్ట్ ఉందిరా భయ్ అని చెప్పుకుంటే సరిపోదు. దట్ డజంట్ డిక్లేర్ యూ యాజ్ ఇండియన్. అదేందో మైండ్ బ్లోయింగ్, అసలు ర్యాండమ్ అనే చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి ఇట్లా ఆధార్ ఈజ్ నాట్ ఎ డాక్యుమెంటేషన్ ఫర్ సిటిజన్షిప్ అన్నారు. ఇఫ్ యూ రిమెంబర్ అగైన్, ఆధార్ ఈజ్ వన్ సచ్ స్టోరీ వేర్ మన వాళ్ళు అందరు ఇట్లా లైన్లలో నిలబడి ఫోటోలు తీసుకొని అచ్చా ఓకే ఇప్పుడు ఐ హ్యావ్ అ సిటిజన్షిప్ కార్డ్ అది ఇది అని చెప్పుకుంటుండే. అగైన్ దిస్ ఈజ్ ప్రిటీ వియర్డ్. అంటే అర్థం కాదబ్బా. అంటే నువ్వు ఇప్పుడు నీ లోకల్ పోలీసులు నమ్ముతలేవా దట్ దిస్ గాయ్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఇండియన్ అని? లేకపోతే యువర్ ఓన్ సిస్టమ్. ఆధార్ ఏడా జపాన్లో చైనాలో ఏడా జరగదు కదా, ఇట్స్ ఓన్లీ ఇన్ ఇండియా. అండ్ అగైన్ సుప్రీం కోర్ట్ డిడ్ అగ్రీ దాట్ ఆధార్ని ఈజీగా ఫోర్జరీ చేసేస్తారు, ఫ్రాడ్ చేసేయచ్చు ఆధార్తో, అది ఇది. కూల్, బట్ ఎవ్రీ మినిస్టర్ హియర్ అండ్ అవుట్ కమింగ్ అవుట్ అండ్ సేయింగ్ ఇది ఒకటే లాజిక్ ఏంటంటే, ఇది ఇప్పుడు యూనో దిస్ ఈజ్ నాట్ సిటిజన్షిప్ కార్డ్, దిస్ ఈజ్ నాట్ ఎ సిటిజన్షిప్ కార్డ్. ఇది సిటిజన్షిప్ కాదు, ఇది సిటిజన్షిప్ కాదు అని చెప్తాను, కానీ ఏది సిటిజన్షిప్ అనేది ఎవరు చెప్పట్లేదు ఇప్పటి వరకు. నాట్ ఈవెన్ యువర్ బర్త్ సర్టిఫికేట్, నాట్ ఈవెన్ యువర్ ల్యాండ్. ఒకవేళ నీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ నీ కంట్రీలో నీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ నీ పేరు మీద ఉన్నా, ఇట్ ఈస్ నాట్ అ సిటిజన్షిప్ యూనో గ్యారంటీ. దెన్ ఏందయ్యా, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ యువర్ సిటిజన్షిప్? ఎందుకు దీని గురించి అసలు డిస్కషన్ ఎందుకంటే, ఇఫ్ యు ఆర్ నాట్ అ సిటిజన్ టు ప్రూవ్ యూ వుడెంట్ గెట్, నీకు రేషన్ కానీ లేకపోతే ఏదన్నా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఉంటే అవి సింపుల్ ఎగ్జాంపుల్ అబ్బా, నువ్వు ఓటర్ కార్డు చూపించి తీసుకుందాం అనుకుంటున్నావు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో బీహార్లో ఎట్లయింది, ఓటర్స్ని లేపేసారు. సో పీపుల్ హూ వర్ టు ఓట్ వాళ్ళనే లేపేసారు. సో నౌ వెస్ట్ బెంగాల్ మినిస్టర్ ఏమంటుండే, ఎవరైతే ఈ యూనో ఓటింగ్ లిస్ట్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారో దే వుడెంట్ గెట్ ఎనీ గవర్నమెంట్ బెనిఫిట్స్ అని. అట్లా పోతుంది నీకు ఇష్యూ.